లోటస్ జనతా న్యూస్కి స్వాగతం. నేను మీ ఏకే. అనకాపల్లి గాంధీనగరం శ్రీ సత్యసాయి మందిరంలో 32వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి పురవీధుల్లో నగర సంకీర్తన, ఏకవార రుద్రాభిషేకము మరియు జెండా వందనము, మధ్యాహ్నం మహానారాయణ సేవ సుమారు 700 మందికి ప్రసాద వితరణ జరిగింది. ఉదయం 10 గంటలకు 100 మందికి రగ్గులు పంపిణీ కార్యక్రమం చేశారు. శ్రీ సత్యసాయి మందిర సేవాదళ వారికి స్వామివారి యొక్క రక్షక కవచాలు 10 మందికి పంపిణీ చేశారు. ఈ సత్యసాయి మందిర కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగడానికి బాబా యొక్క ఆశీస్సులతో పాటు మహిళలు ఎస్వి సత్యవతి, ఐ శారద ముందుండి భక్తుల చేత ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారని నిర్వాహకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖపట్నం వాస్తవులు కౌశల్య, ఫార్మర్ ప్రిన్సిపల్ శ్రీ సత్యసాయి విద్యా విహార్, మెంబర్ ఆఫ్ నేషనల్ కౌన్సిలర్ ఫర్ స్కూల్స్, గెస్ట్ ఫ్యాకల్టీ ఐఏఎం మాట్లాడుతూ బాబావారు తల్లిని, మాతృభాషని, మాతృభూమిని గౌరవించాలని చెప్పారని ఆమె తెలియజేశారు. తల్లిదండ్రులను, వృద్ధులను బాగా చూసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సమాజంలో మనిషి భగవంతుడు ఏ రూపాన్ని సేవ చేసినా కర్మలు వేగవంతంగా పోతాయని కౌశల్య పేర్కొన్నారు. యువకులు మరియు సమాజంలో ప్రతి మనిషి భగవంతుడిని ఆదర్శంగా తీసుకుని జీవించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు శ్రీ ఎస్ఎన్ లక్ష్మణరావు, కన్వీనర్ చింతల అప్పారావు, జిల్లా అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు, సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి, గాంధీనగరం, అనకాపల్లి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి గాంధీనగరం నేటికి 32వ వార్షికోత్సవం నేడు జరుపుకొనుచున్నాము. 30 సంవత్సరం నుండి నిత్య నగర సంకీర్తన కార్యక్రమం చేసి ఉన్నాము. 2006 సంవత్సరం నుండి 2018 సంవత్సరం వరకు 12 సంవత్సరాలు గ్రామ సేవలు చేసి ఉన్నాము. 2023 సంవత్సరం నుండి ప్రతి సోమవారము, లక్షవారం నగర సంకీర్తన, ప్రతి సోమవారం ఏకవార రుద్రాభిషేకం, మిగతా రోజుల్లో సంకల్ప సహిత పాదయాత్ర కార్యక్రమాలు చేయుచున్నాము. ఏప్రిల్ 23 సంవత్సరం నుండి ఇంతవరకు స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా స్త్రీలకు ఉపాధి నిమిత్తము ఉచిత కుట్టు శిక్షణా తరగతులు జరుగుతున్నవి. మరియు సత్యసాయి సంస్థల నుండి శిక్షణ పొందిన వారికి మా జిల్లా అధ్యక్షుల ద్వారా సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతున్నది. 2014 సంవత్సరం నుండి 30 మంది నారాయణులకు ప్రతిరోజు నారాయణ సేవా కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఆదివారం 1995 నుండి ఉదయం 10:30 బాల వికాస్ తరగతులు నిర్విఘ్నంగా జరుగుతున్నవి. 2023 సంవత్సరము 2024 సంవత్సరాల్లో జిల్లా అధ్యక్ష నిర్వహించు భర్తీ యాత్రలో భాగంగా మా సంస్థ నుండి భక్తులను ఎక్కువ సంఖ్యలో తీసుకొని వెళ్ళి స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొంది ఉన్నాము. అదేవిధంగా ప్రతి లక్షవారం భగవాన్ దివ్యనామ సంకీర్తన జరుగుతున్నది. కావున భగవాన్ బాబా వారు మా సమితి ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు భాగ్యము చేయించే శక్తిని, యుక్తిని కలుగు చేయమని భగవాన్ బాబా వారిని మరి ప్రార్థించుకుంటున్నాము. సదా సాయిలో కన్వీనర్, గాంధీనగరం, అనకాపల్లి, సాయిరాం. కడుపు నొప్పి వచ్చేటప్పుడు ఆ నొప్పి ఇది వరకు 2 సంవత్సరాలు పెట్టి వస్తుంటుంది. అయితే ఇది 3వ సంవత్సరం. ఆ రోజు 3వ సంవత్సరం వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఆ ముందు రోజు బాబా గారి ఆ భజన కార్యక్రమంలో ఇచ్చిన వీపీది ప్రసాదం జోబులో ఉండిపోయింది. అప్పుడు జోబులో వీపీది ప్రసాదం తీసి ఈరోజు నేను సత్యసాయిబాబా గారు నిజంగా దేవుడేగా అయ్యేటట్టయితే నా కడుపు నొప్పి తగ్గితే నేను ఈయన నమ్ముతాను. అలాగని ఆ రోజు ఆ వీపీది నీళ్ళలో కలుపుకొని త్రాగి ఉన్న 5 నిమిషాల్లో కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఆ కడుపు నొప్పి ఇప్పటికీ కూడా ఊడిపోయినా ఎలా ఉన్నా నా తల్లి అని గర్వంగా చెప్పుకున్నారు స్వామి. అది మనం ముందు నేర్చుకోవాలి. ఆయన చేసిన ప్రతిదీ మనకి నేర్పించడానికి చేశారు. మన తల్లిని ఏ ఏజ్ లోనైనా, స్పెషల్లీ ఓల్డ్ పీపుల్, మనం అమ్మమ్మ ఓల్డ్ అవ్వ, మనం కూడా ముసలి అవుతాం కదా బతుకుంటే. అందరూ వెళ్తాం. ఎవరైనా కూడా నేను యూత్లోనే ఉండిపోతామని ఎవరైనా అనుకోగలగా? నాకు ముసలితనం రాదు అని మనం అనుకోగలమా? అందరూ బతికిన ప్రతి వాళ్ళు ఆ స్టేజెస్ ఆఫ్ లైఫ్ వెళ్ళాలి. చైల్డ్హుడ్, యూత్,
తర్వాత ఇది అలా వెళ్ళాలి. సో ఈ రోజున మనం మన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే రేపు మనకి అదే పట్టు, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ. పెద్దవాళ్ళు స్పెషల్లీ ఐ డోంట్ నో, మీరు స్వామి ఏమి పలికిస్తే అంటున్నారు అదే మరి స్వామి పలికిస్తున్నారు. ఎక్కువ నేను అనుకున్న పాయింట్స్ వేరు, మనం మాట్లాడుతున్నది వేరు అవుతుంది. స్పెషల్లీ అంటే ఇక్కడ నేను చూసిన అది స్వామి మనకి చూపించారు. ఆయన జీవితంలో ఆయన ఆ తల్లిని ఎంత గౌరవించారో. లక్షల మంది డివోటీస్ ఇండియా నుంచి పెద్దవాళ్ళు ఉద్దేశించి మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా చూసుకోవాలని స్వామి మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు. కానీ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు అండి, స్పెషల్లీ 75-80 years అయినప్పుడు అప్పటి వరకు మనం పని చేయగలగాలి. ఎస్, పుట్టపర్తిలో చూడండి చాలా మంది పెద్దవాళ్ళే నడిపించేస్తారు. 80 ఏళ్ళు, 85 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చక్క నడిపిస్తూ ఉంటారు, పనులు చేసిస్తారు, డెసిషన్స్ తీసేసుకుంటారు. ఎందుకు అలాగా చేయగలుగుతున్నారు వాళ్ళు?